ఈ సినిమా అంతా కూడా యూ కీప్ సేయింగ్ దట్ మనకి ఇట్స్ అబౌట్ మేకింగ్ మెమరీస్ కదా. సో నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను, వాటిలో నుంచి మీరు చెప్పండి వాట్ ఆర్ ద మెమరీస్, మీకుండే మెమరీస్ ఏంటి, మాకు వచ్చిన మెమరీస్ ఏంటో మేము కూడా చెప్తాము. సో ఫస్ట్ స్టార్ట్స్ విత్ లీలా. మంచు భార్గవి గారు కదా. యా, దిస్ వాజ్ a year or two back, ma'am. ఓ అంతేనంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే. దిస్ వాజ్ యాక్చువల్లీ ఒక మటలో ఒక ఆశ్రమంలో వి హ్యాడ్ దిస్ పర్ఫార్మెన్స్. సో దాంట్లో అలాగా ఐ పర్ఫార్మ్ క్లాసికల్ డాన్స్ ఆఫ్టర్ వెరీ లాంగ్. ఓకే, సో ఇక్కడే హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే చేసినటువంటి పర్ఫార్మెన్స్. ఓకే, అండ్ వీళ్ళు ఎవరు? Oh my god. That's it, madam. Oh my god. Junior Ritesh and Junior Genelia. Cute. So cute. Thank you. How was Junior Genelia? ఇట్లాగే బబ్లీయా లేకపోతే అంటే ఇంతే బబ్లీగా ఉండేదా, మాట్లాడేదా బాగా లేకపోతే But quieter. Quieter. Yeah. Okay. Then I don't know what happened. Then suddenly movies happened and No, before movies I started doing little. But otherwise, while growing up, I was a quiet, very quiet girl. Not confident, quiet. not confident. Not confident. Confidence came, I think, after I came into the industry. First 2-3 films, I didn't know what was happening only. ఓకే, సో మెల్లిమెల్లిగా నేర్చుకున్నారు మీరు మూవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. 100%. ఓకే, అండ్ లీలా, ఈ ఫోటో పెట్టి జనాల్ని ఫస్ట్ మోసం చేసి నీకు పెళ్లి జరిగిపోతుందేమో అని చాలా మంది కంగారు పడి, ఆ తర్వాత మళ్ళీ ఒక రోజు తర్వాత దిస్ ఇస్ హౌ వి యూస్ టు సెలబ్రేట్ బర్త్డేస్ దోస్ డేస్. యాక్చువల్లీ తిథి ప్రకారం పుట్టినరోజు అంటారండి. సో దిస్ ఇస్ అ తెలుగు బర్త్డే. You remember Shashireka Parinayam, you know? That's what I was thinking. So, but we've been doing it for very long at home. I've never posted about it, but it's Every been birthday, Alada. yeah. I mean, usually like 18th, 16th, Milestone. 24th. Yeah. Most important. Traditional. Yeah. So they were. So then I just thought now I'm just like, okay, this time because both my brothers were also there. అది పెడదామని పెట్టి దాని తర్వాత నాకు అర్థమైంది జనాలందరూ నాకు పెళ్ళి అప్పుడే జరగదండి. నాకు 23 ఏళ్ళు తిప్పి కొడితే 30 వరకు అయితే పెళ్లి. 23కే పెళ్లి జరిగిపోయింది. మీరు ఎందుకండి ఒక్క నిమిషం, మీరు నా టీమా నా టీం కాదా మీరు చెప్పండి. నేను ఎప్పటికప్పుడు జంప్ అవుతూ ఉంటాను నేను. ఇప్పుడు నీ టీమే. సో యా, నీకు ఇప్పట్లో పెళ్లి జరగదు, కొంతకాలం తర్వాతే జరుగుతుంది, మాకు తెలుసు. యా, వి గాట్ ఇట్. ఓకే, జెనీలియా గారికి ఇది. Oh, so that then this is Bommarilo. Bommarilo. Yeah. Oh my god. అండ్ బొమ్మరిల్లు లాస్ట్ ఇయర్ రీ-రిలీజ్ కూడా అయింది. I know. మీరు చూసారా మళ్ళీ ఇక్కడ వచ్చి? No, I didn't see it, but I know it had released. I was called, but I was out of town. It feels like you didn't age much. Seriously, she's the same. I'm ready for Bommarilo part 2. Exactly. బొమ్మరిల్లు పార్ట్ 2 రావాలని నేను కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. Let's manifest that. You keep manifesting lot of things. Come on, manifest బొమ్మరిల్లు నా. కానీ జెనీలియా గారు, ఫ్రాంక్లీ స్పీకింగ్, మీకు ఇద్దరు పిల్లలు పుట్టినా సరే అసలు యు ఆర్ ద సేమ్, నథింగ్ హెస్ చేంజ్డ్. యాజ్ ఇట్ ఇస్ గా ఇప్పుడు మళ్ళీ హాసినిగా దింపేసేయొచ్చు మనం. Thank you so much. Nothing at all. Thank you. Okay, this is Leela. What is happening? What is the memory? Actually, Bliss పీపీ చేసింది అక్కడ. సో అది నేను క్లీనర్తో క్లీన్ చేస్తున్నా. సో క్లీన్ చేసినప్పుడు అది చూస్తున్నాను. సో అలా కోపంగా నన్ను చూస్తున్నా, ఏం చేస్తున్నావు అని. నేను ఇంత పార్టీ ట్రైన్ చేసిన తర్వాత అలా చూస్తూ పోస్తున్నావు. పార్టీ ట్రైన్ చేయడానికి కూడా టైం దొరుకుతుందా? దొరికి అంటే ఈ స్టడీస్, ఈ షూటింగ్స్, స్పెషల్ సాంగ్స్, వీటన్నిటి మధ్యలో ఈవెన్ టు ట్రైన్ బ్లిస్, ఏమో ఐ డోంట్ థింక్ సో. So sweet. నువ్వే కదా? నేనే. అమెరికాలోనా ఇండియాలోనా? ఇండియాలో బెంగళూరు. మా ఇంట్లో Facial features are so similar. So sweet. I used to smile like nobody's business. అవునా? I know, and that's what is continuing even today. కదా? But that was my pose. That's still my pose. I keep doing that. Oh my god. సో మీరు చిన్నప్పుడు ఆయన లొకేషన్కి వెళ్ళారు, ఎనీ మెమరీ? అది యాక్చువల్లీ మా ఇల్లు మ్యామ్, లెఫ్ట్ సైడ్ ఉన్న ఫోటో మ్యామ్. చిన్నప్పుడు ఓకే, అప్పుడు జాకీ అని ఫిలిం రిలీజ్ అయింది మ్యామ్. సార్ అప్పుడు ఇంటికి వచ్చినారు. సార్ విజిటెడ్ మై హోమ్ అట్ బళ్ళారి మ్యామ్.
పీక్ స్టార్డమ్ అప్పుడు సార్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అప్పుడు. సో నేను ఏదైతే కాన్వర్జేషన్ చెప్పాను కదా మ్యామ్ సార్తో నా లైఫ్ చేంజింగ్ కాన్వర్జేషన్ అది అప్పుడే మ్యామ్ జరిగింది. అప్పుడే సార్ గైడెన్స్ ఇచ్చిందంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఎంత ప్రెప్ అవ్వాలి ఏది అనేసి, అండ్ బ్యూటీ ఆఫ్ అన్ యాక్టర్స్ ప్రొఫెషన్ నాకు అప్పుడు తెలిసింది. సో దట్స్ ద బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. అండ్ ఇది సార్ జేమ్స్ ఫిలిం అప్పుడు ఫైట్ షూటింగ్ అప్పుడు వెళ్ళాను ఓకే సార్ సెట్కి వెళ్ళేసి అప్పుడు విజిట్ చేసినప్పుడు ది ఫోటో. But there you were already a fan of Puneet sir? హీఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఫర్ అస్ మ్యామ్. No, I know, but when you were that small only, you were already. Not extremely aware, ma'am, but Yeah. I used to like him, ma'am. As Like a small him. kid, looking at him on the silver screen, yeah. was great, ma'am. ఐ నో అమేజింగ్. సో అది ఏదైతే ఉందో ఐ థింక్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కర్ణాటకలో జరిగినప్పుడు శివరాజ్ కుమార్ గారు చెప్పడం ఐ థింక్ అంతా ఒక రౌండ్ సర్కిల్ అయిపోయింది అనమాట కంప్లీట్లీ. హిస్ బ్లెస్సింగ్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ విత్ యూ. Absolutely. యా